ఫ్రెండ్స్ రీసెంట్ గా ఈ పోకో బ్రాండ్ వల్ల పోకో మొబైల్స్ అన్ని డామినేట్ చేసేలా కొత్తగా మొబైల్ తీసుకుని వచ్చింది. అదే ఆ మొబైల్ పేరే పోకో ఎఫ్7 మొబైల్. ఇంకా ప్రెజెంట్ అయితే ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి 3 కలర్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ IP69 ఇంకా 68 ఇంకా 66 అంటే వాటర్ అండ్ డస్ట్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ఎక్కువ హైలైట్ చేస్తుంది ఏంటంటే బ్యాటరీ. ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి జూన్ 24th లాంచ్ చేశారు. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 2 వేరియంట్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బేస్ మోడల్ చూసుకుంటే వీళ్ళు మనకి 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చింది. ప్లస్ 512 స్టోరేజ్ తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ ప్రాసెస్ చూసుకుంటే వీళ్ళు మనకి స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెస్ మీద రన్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో గ్రాఫిక్స్ విషయానికి వస్తే వీళ్ళు మనకి Adreno 825 తో వచ్చింది. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి LPDDR5X తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అందరి స్కోర్ విషయానికి వస్తే ఈ మొబైల్ అనేది నియర్లీ 1 లాక్ వరకు స్కోర్ అనేది టచ్ అయింది. ఇంకా జీపీఎస్ స్కోర్ విషయానికి వస్తే 7443 తో స్కోర్ అనేది ఉంది. ఇంకా ఈ మొబైల్ హీటింగ్ విషయం వస్తే 60.1% వరకు హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకా బ్యాటరీ కూడా 5.0 వరకు బ్యాటరీ డ్రైన్ అయ్యిద్ది. ఇంకా ఈ పోకో బ్రాండ్ వల్ల ఈ మొబైల్ ఎక్కువ హైప్ చేస్తుంది ఏంటంటే బ్యాటరీ. బ్యాటరీ విషయంలో వీళ్ళు మనకి 7550 mAh బ్యాటరీతో వీళ్ళు మనకి 90 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి 30 మినిట్స్ లోనే 80% ఛార్జ్ అయ్యిద్ది. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి ఏకంగా 7550 mAh బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కంటిన్యూస్ గా 3 డేస్ వరకు మొబైల్ అనేది కంటిన్యూస్ గా వర్క్ అవుతానే ఉండిద్ది. ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి బీజీఎంఐ ఇంకా కాల్ ఆఫ్ డ్యూటీ వంటి గేమ్స్ అనేది కంటిన్యూస్ గా స్మూత్ గా హ్యాండిల్ చేస్తా ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ ఛార్జింగ్ టైం చూసుకుంటే 20-100% ఎక్కడానికి ఇంకా 48 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇంకా డిస్‌ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ అనేది 6.83 ఇంచెస్ AMOLED డిస్‌ప్లే ఇంకా పంచ్ హోల్ డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ ఇంకా బ్రైట్‌నెస్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 3200 నీట్ పిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా విషయానికి వస్తే కెమెరా గురించి పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే 50 మెగా పిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. 8 మెగా పిక్సెల్ కెమెరాస్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా ఫీచర్స్ చూస్తే డిజిటల్ జూమ్, ఇంకా ఆటో ఫ్లాష్, ఇంకా టచ్ టు ఫోకస్ వంటి కెమెరా ఫీచర్స్‌తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా స్లో మోషన్, ఇంకా పోర్ట్రేట్ వంటి వీడియో రికార్డింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే వీళ్ళు మనకి 20 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 60 FPS వీడియో రికార్డింగ్‌తో వచ్చిద్ది. ఇంకా ఈ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ అనేది బ్యాటరీ ఎక్కువ ఉంది కాబట్టి వెయిట్ కూడా పెరుగుతుంది. ఇంకా ఈ మొబైల్ వెయిట్ విషయానికి వస్తే 222 గ్రామ్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా థిక్‌నెస్ విషయానికి వస్తే 7.88 థిక్‌నెస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో ఉన్న సిమ్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ అనేది డ్యుయల్ సిమ్ 5G సపోర్ట్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వైఫై విషయానికి వస్తే 7E ఇంకా బ్లూటూత్ చేసుకుంటే 6.0 పేరింగ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో వీళ్ళు మనకి 6000 స్క్వేర్ ఐస్ లూప్ టెక్నాలజీ ఉంది కాబట్టి మొబైల్‌లో ఎక్కువ గేమ్స్ ఆడినా కూడా ఎటువంటి హీట్ ఇష్యూస్ కాకుండా ఉంటుంది. ఇంకా సెన్సార్ విషయానికి వస్తే వీళ్ళు మనకి అన్ని సెన్సార్స్ ఉంటాయి. ఏం స్కిప్ చేయరు. ఇంకా గైరో, ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇంకా డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అన్ని సెన్సార్స్ ఉంటాయి. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే మనకి ఆండ్రాయిడ్ 15 మీద రన్ చేస్తున్నారు. వీళ్ళు మనకి 4 ఇయర్స్‌కి ఆండ్రాయిడ్ అప్డేట్, ఇంకా 6 ఇయర్స్‌కి సెక్యూరిటీ అప్డేట్ ఇస్తారు. ఇంకా ఈ మొబైల్ అనేది గట్టి కాంపిటేటివ్‌గా ఐక్యూ నియో 10 మొబైల్ అనేది గట్టి పోటీ ఇస్తుంది. ఇంకా ఈ మొబైల్ అనేది ఎందుకు ప్రిఫర్ చేయాలంటే ఎవరికైతే బ్యాటరీ అనేది ఎక్కువ లాంగ్ లైఫ్ కావాలంటే ఈ మొబైల్‌ని ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఇంకా గేమ్స్‌కి ఆడేవాళ్ళు కూడా ఈ మొబైల్ అనేది చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ పోకో ఎఫ్7 మొబైల్. ఇంకా ఈ మొబైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇంకా ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి న్యూ మొబైల్స్, ఇంకా టెక్నాలజీ వీడియోస్, ఇంకా టెక్నో సంబంధించిన వీడియోస్ కావాలంటే తేజ టెక్ ఇన్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.